జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి హాజరైన కొలుసు పార్థసారథి జగన్ నామస్మరణతో మొదలుపెట్టి పొరపాటు సవరించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సంక్షేమ పథకాలుగా చెప్పుకుని నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి తిరిగి బస్సు ఛార్జీల పెంపు రూపంలోనూ మద్యపానంపై విపరీతమైన రేట్లు పెంచి ప్రజల నుండి వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారని, ఇది ప్రజలు గమనించారని, రాబోయే ప్రభుత్వం తెలుగుదేశందేనని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కొసమెరుపుగా బూరుగుగూడెం గ్రామానికి చెందిన వైసీపీ అసమ్మతి నేత గడ్డం కేశవరెడ్డి పార్థసారథి సమక్షంలో కండువా కప్పించుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుమారుగా 300 మంది హాజరైన ఈ కార్యక్రమంలో చాట్రాయి మండలంలోని నాయకులందరూ ఒకే వేదికపైకి రావడం గమనార్హం. ఇలా కలిసిమెలిసి ఉంటే పార్టీకి లాభం చేకూరుతుందని, కానీ వాళ్లు ఉండరని, ఎలక్షన్లు అయ్యే వరకు ఉంటే గొప్ప మాట అని, తరువాత అయినా గ్రూపులేనని, ఎవరి దారి వారిదేనని, ఆధిపత్య పోరు తప్పదని మండలంలోని ప్రజలు గుసగుసలాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నా తరపున, మనందరి తరపున మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థం చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థం చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థం చేసుకోవాలి కొద్దిగా. మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన యువ నాయకులు, యువతలో తెలుగుదేశం పార్టీని వరకులెక్కిస్తున్న లోకేష్ బాబు గారికి, మన పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, మన అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే నేనే ఓబులరెడ్డి గారు, సారీ క్షమించండి, ఓబులరెడ్డి గారు, తర్వాత ఈరోజు పార్టీలో చేరిన కేశవరెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు అభినందించాను. నీ పేరు చెప్పు. ఒక వారం రోజుల క్రితం నేను నూజివీడు నియోజకవర్గంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో మన ప్రజలందరూ కూడా కలుసుకుంటున్న విషయం ఏదైనా తెలిసిందే. మరి నేను ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సి వచ్చింది ఒకసారి ఆలోచన చేస్తే, ఈ రాష్ట్రంలో ప్రజలందరి ఆశలు ఏదో చేస్తారు, మా జీవితాలు మారిపోతాయి అని భావించి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు ఇచ్చి 151 సీట్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విషయం అందరికీ తెలుసు. ఎన్నికల్లో నవరత్నాల పేరు మీద నేను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ అందరం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నో హామీలు ఇచ్చినా కూడా మేము ఈ నవరత్నాల మీదే దృష్టి పెట్టి ఈ నవరత్నాలనే ఎక్కువగా ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలిచాం. కానీ ఇంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం బాధ్యతారహితంగా పనిచేస్తూ కేవలం నవరత్నాలు ఇస్తే చాలు, నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి భావించడం చాలా బాధాకరం చెప్పేసి మనం చేస్తాము. ఈ 5 సంవత్సరాల పరిపాలన కేవలం బటన్ నొక్కుడుతోనే పూర్తయిన తప్పితే ఎక్కడ కూడా చాట్రాయిలో ప్రజల సమస్యలు ఏమిటి, లేకపోతే నూజివీడులో ప్రజల సమస్య ఏమిటి, లేకపోతే శ్రీకాకుళంలో ప్రజల సమస్యలు ఏమిటి, ఆ ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించడం కానీ
భవిష్యత్తులో ఆ సమస్య తిరిగి రాకుండా ఉండటానికి కానీ ఏం చేయాలనే ఆలోచన చేయకపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి నేను భావించాను. ఉదాహరణకి నవరత్నాలు ఇచ్చారు కాదని మేము అంటలా, చాలా సంతోషమే. కానీ ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఎన్ని దశాబ్దాలు మనం నవరత్నాలు ఇవ్వగలుగుతామో ఒకసారి ఆలోచన చేసిందా ఈ ప్రభుత్వం? ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే, రైతులకి వ్యవసాయం సుభిక్షంగా జరగాలంటే ఒక చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఒకప్పుడు భారతదేశం ఎంతో వెనుకబడి ఉండేది ప్రపంచంలో. కానీ ఈ రోజు ప్రపంచ అభివృద్ధి దేశాలతో పోటీ పడుతున్నందుకు దానికి కారణం ఏమిటి? మన నాయకులు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా భవిష్యత్తు కోసం పంచవర్ష ప్రణాళికల పేరుతో ఏమి చేయాలి, పారిశ్రామికంగా ఏం చేయాలి, వ్యవసాయకంగా ఏం చేయాలి, లేదా విద్యాపరంగా ఏం చేయాలి, బలహీన వర్గాలకి సామాజిక పరంగా ఏం చేయాలని ఆలోచించాలి తప్పితే కేవలం సంక్షేమం చేస్తే మన ఖజానాలో ఉన్న డబ్బుల్ని పంచేస్తే ఈ దేశం బాగుపడుతుంది కనుక ఆలోచించినట్లయితే మనందరం కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఒక పక్క బ్యాంకులు జాతీయకరణ చేస్తూ, ఒక పక్క జమీందారీ విధానాల్ని తుడి చేస్తూ వ్యవసాయ రంగానికి ఎన్నో ప్రణాళికలు చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని పరిశ్రమలు ఈ దేశంలో వచ్చినాయంటే గతంలో చేసిన విధానాలే అని చెప్పేసి మెదక్కి మనం చేస్తాను. ఒక విధానంతో, ఒక లక్ష్యంతో పనిచేయాల్సిన ప్రభుత్వం కేవలం నేను నవరత్నాలు ఇచ్చేసాను, నా బాధ్యత అయిపోయింది, నేను 99% హామీలు అమలు చేశాను, ఈ 99% అమలు చేసిన పార్టీ దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను కూడా మాట్లాడాను డయాసిల్ మీద. కానీ ఒకసారి ఆలోచన చేయాలి. నవరత్నాల పేరు మీద 2,45,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజలకి అందజేస్తే కేవలం ఒకే ఒక హామీని మోసం చేయటం మూలంగా 1,25,000 కోట్లు ప్రజల నుంచి దోచుకున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నన్ను అడుగుతా ఉన్నాను. నవరత్నాల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం, కానీ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయకపోవటం మూలంగా అదే ప్రజల నుంచి ఎవరికైతే నువ్వు నేరుగా ఖాతాలోకి వేసావో అదే ఖాతా నుంచి సగం డబ్బులు ఒకే ఒక పథకంతో దోచేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ ఒక క్వార్టర్ అంటే దీని గురించి చర్చించడం అంత సబబు కాదు, కానీ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. 50 రూపాయలు ఒక క్వార్టర్, ఒక మద్యం సీసా, అది 180 రూపాయలకి ఎందుకు పెరిగింది, ఎందుకు పెంచారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక బస్తా ధర పెరిగిందంటే కూలీ ధరలు పెరిగినాయి, ఎరువుల ధరలు పెరిగినాయి, లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగినాయి కాబట్టి బస్తా ధర పెరిగింది. కానీ నీ మద్యం తయారు చేయడంలో అదే నీళ్లు, అదే స్పిరిట్ తప్పితే ఏమైనా మార్పు ఉందా? కేవలం దోపిడీ కోసమే అని చెప్పేసి మనం చేస్తాం.